వెల్కమ్ టు టుడేస్ టాప్ న్యూస్. నేను మీ నాగిని. జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వ సమావేశం. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు దిశానిర్దేశం. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు. గూగుల్ ఎయిర్ ఇన్ సెర్చ్ 2024 విడుదల. మొదటి స్థానంలో వినేష్ ఫోగాట్, పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా దుర్ఘటన. హైకోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ యజమాని. తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట. 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి వద్ద చూసి రావాలని పోలీసులకు ఆదేశం. కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం. ఐఆర్సీటీసీ 7 రోజుల క్రిస్మస్ ప్రత్యేక దుబాయ్ టూర్ ప్యాకేజ్ ₹1,00,000 నుంచి మొదలు. 2024లో క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ క్రికెటర్లు. రోహిత్, విరాట్లను సైతం వెనక్కి నెట్టి యువ ఆటగాళ్లు. బిట్కాయిన్ ధర $1,00,000 దాటిన నేపథ్యంలో పెట్టుబడిదారులు క్రిప్టో కరెన్సీపై ఫోకస్. 30% పన్ను విధించాలని ప్రభుత్వం ప్రకటన. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ రేట్. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాములు 80,060 పలికిన గోల్డ్ రేట్. పెద్ద అంబర్పేట మున్సిపల్ కమిషనర్పై హైడ్రా కమిషనర్ ఆగ్రహం. ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ బాధ్యతలు స్వీకరణ. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట. పయ్యావుల సొంత బియ్యంకుడు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆ చిప్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు? జగన్ సంచలన వ్యాఖ్యలు. అమెరికాతో $553 మిలియన్ రుణ ఒప్పందాన్ని ఉపసంహరించుకున్న అదానీ పోర్ట్స్. ఢిల్లీ మేరట్ హైవేపై నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్. 12 గంటల పాటు చిత్రహింసలు.